హలో అందరికీ. ఇవాళ నేను ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక పెద్ద క్యాప్సికమ్, అలాగే ఒక క్యారెట్, ఒక ఆనియన్, అలాగే ఒక టొమాటో అండ్ కొన్ని మిర్చి తీసుకుంటున్నాను. ఇవేవైతే ఉన్నాయో అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా నేను ఆనియన్ని, క్యాప్సికమ్ని, మిర్చిని, అలాగే టొమాటో, అలాగే క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటితో పాటు మనకి ఎగ్స్, అలాగే మ్యాగీ చేసుకోవడానికి కావాల్సిన మ్యాగీ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఆటా నూడిల్స్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ కూడా నేను చూపిస్తానండి. ఇది సన్ఫీస్ట్ ఎపి ఆశీర్వాద్ ఆటా నూడిల్స్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆనియన్స్, మిర్చి, అలాగే కొంచెం కరివేపాకు అన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే క్యారెట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అంతా మిక్స్ చేసిన తర్వాత చూసారుగా, ఇలా ఎగ్స్ కూడా వేసి ఎగ్స్ అండ్ టొమాటోస్ అన్నీ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా అది ఉడకాలి. ఇందులోనే మనకు ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్కి ఏవైతే ప్యాకెట్స్ వస్తాయో ఆ ప్యాకెట్స్ అన్నీ వేసుకోవాలి. మొత్తం వేయొద్దండి. అట్లీస్ట్ 1 ప్యాకెట్ అయినా పక్కన పెట్టుకోండి. అది లాస్ట్లో యూస్ చేస్తాం. అలా యూస్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా ఉడుకుతున్న ఈ వాటర్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మ్యాగీ ఏదైతే ఉందో బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకోవాలన్నమాట కొద్దిసేపు. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు. అలా వాటర్ అంతా ఎగిరిపోయాక చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే, మనం ముందుగా ఏదైతే తీసి పెట్టుకున్నామో ఒక ప్యాకెట్, దానికి వచ్చింది అలా అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఉడికించుకొని దించేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా ఎగ్ మ్యాగీ అయితే తయారైపోతుంది. తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ సర్వింగ్ ప్లేట్లో ఈ ఇన్స్టెంట్ మ్యాగీ ఏదైతే చేసుకున్నామో దాన్ని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.